కొంకన్ తీరంలోని అలల మధ్య ఒక రహస్యంగా నిలిచిన ఒక కోట ఉంది. అదే జంజీరా. శతాబ్దాల క్రితం సముద్రాన్ని జయించాలని కలలు కన్న రాజులెందరో ఈ కోటను చూసి ఆశ్చర్యపోయేవారు. నీళ్ల మధ్యలో 22 ఎకరాల విస్తీర్ణంలో నిర్మించబడ్డ ఈ కోట 40 అడుగుల ఎత్తుగా ఉండి శత్రువులను ఎప్పుడూ సవాల్ చేస్తూ నిలిచేది. దాని గోడలపై అమర్చిన పిరంగులు సముద్రం దాటే ప్రతి నౌకపై ప్రతి క్షణం కన్నేసి ఉండేవి. ఇప్పటి మహారాష్ట్రలో ఉన్న ఈ జంజీరా కోటను మాలిక్ అంబర్ అనే రాజు నిర్మించాడు. 22 సంవత్సరాల కష్టం తర్వాత ఈ అద్భుతం రూపుదిద్దుకుంది. కోటలో మసీదు, రాజభవనం లాంటివన్నీ ఉన్నాయి. ఇంకా ఆశ్చర్యపరిచే విషయం ఏంటంటే ఉప్పు సముద్రం మధ్యలో తీయని మంచినీటి బావి కూడా ఉంది. శివాజీ మహారాజు ఈ కోటను జయించాలని 13 సార్లు ప్రయత్నించాడు. కానీ ప్రతిసారి అలలు, గోడలు, కోట వ్యూహం అతన్ని వెనక్కి నెట్టాయి. అతని కుమారుడు సంభాజీ మహారాజ్ సరికొత్త పద్ధతులతో కోటను జయించడానికి ప్రయత్నించిన జంజీరా మాత్రం ఓడిపోలేదు. కాలం మారింది, రాజులు మారిపోయారు, కానీ జంజీరా మాత్రం అలాగే నిలిచి ఉంది. గాలి, అలలు దాన్ని నిత్యం ఢీకొడుతున్నా అది నేటికి చెక్కు చెదరలేదు. అందుకే జంజీరా కోట ఒక కోట మాత్రమే కాదు, ఓడిపోని ఒక గర్వం, నిలిచిన చరిత్ర. జంజీరా కోట నచ్చితే ఒక్క లైక్ చేయండి.